లేనివి ఉన్నట్టుగా నటించే భక్తుడు కాదు. ఓ భక్తి లేదు, ఓడిపోతున్నాడు అని అంటే కూడా దాన్ని ఒప్పుకోవడానికి ఉన్న ధైర్యము పౌలు భక్తునికి ఉన్నది. అది రోమాపత్రిక 7:18 నా శరీరమందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలన కోరిక నాకు కలిగి ఉన్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన వాడిని, దానిని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇక నేను కాదంటే టు యాక్సెప్ట్ వన్స్ వీక్నెస్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ కరేజ్. సేవకులు ఇది గమనించాలి. అంటే మనలో తగినంత భక్తి లేకున్నా భక్తి ఉన్నట్టు ప్రజలు అనుకోవాలని నటించడం అది వేషధారణే. పరిశుద్ధాత్మ చేత మీరు శరీరేచ్ఛలను జయించగలుగుతారు. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు కదా, శరీర కార్యాలన్నీ కూడా మీరు ఆత్మ చేత గెలవాలి. 16 నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును ఆత్మ శరీరకును విరోధంగా అపేక్షించును. ఇవి ఒకరిదానికోటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరు ఏమి చేయని ఇచ్చేంతరో వాటిని చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ధర్మశాస్త్రంలోనైన వారు కారు. అంటే శరీర ఇచ్చలను మీరు ఆత్మచేత జయించాలి అని అంటున్నాడు.